ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దిస్ ఇస్ ఫాస్ట్ మోటర్ బ్లాగ్. ఎగ్జాక్ట్లీగా మనం చెప్పగలుగుతుంటే మనం తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతి నుంచి మళ్ళీ అరుణాచలం వెళ్తాం. ఈ బ్లాగ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వాయిస్ బాగా చేసుకోండి. నుంచి నాకు చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే చైతక్క. పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంగం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసే వాటం ఏ బొక్కవో ఉందాలు ఒళ్ళంతా వంకిలు నీ మధ్య దాగిందా తాటి ప్రజెంట్ మనం మళ్ళీ ఇంకో బంకులకు వచ్చాం. అక్కడ ఫెయిల్ అయినట్టు ఇక్కడ ఏమవుతుందో చూడాలి ఒకసారి. వీళ్ళు రియాక్ట్ అవుతలేరుగా కనీసం. అన్నా ఫుల్ ట్యాంక్ లేదా? ఫోన్పే లేదా? ఇటు బాలకరం ఇక్కడ కదా, చిన్నగా ఉన్నాడు. యాందిరయ్యా ఏం చేస్తున్నా? మా బంక్ అయితే 20 వస్తుంది. యూట్యూబ్లో వీడియోలు తీస్తాం. ఇప్పుడు
స్కానర్ ఎక్కడ ఉంది? అయితే లేదు, పోయి చేయపో. ఓకే. 1820, 21. ఫోన్పేనే నీకు పెట్టాలా? స్కానర్ చూపి. అయిపోయింది బ్రో. యాక్చువల్లీ ఇక్కడ బ్రిడ్జి ఉంది, అక్కడ పడింది చూసారా? బ్రిడ్జి ఇరిగిపోయింది వర్షానికి. వర్షం వచ్చి ఈ నది పొంగి, వీళ్ళు చేపలు పడుతున్నట్టున్నారు, నది పొంగి అక్కడున్న బ్రిడ్జి ఇరిగిపోయి వచ్చి ఇక్కడ పడ్డది. ఇక్కడ ఒక పీస్ పడ్డది, ఆ పైన ఒక పీస్ పడ్డది. కేక్ పోసినట్టుకు వచ్చేసింది వాటర్. బ్రిడ్జి కింద ఒకటి పైన ఒకటి వేసేసింది. ఈవినింగ్ టైం అయింది, 4 అయిపోయింది. మేము వెళ్ళి 1 అవర్ అయింది. ఖమ్మం దగ్గర ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ వచ్చేసింది. స్లో జర్నీ ఉంది. హైవే ఎక్కేదాకా నేను నిమ్మలం ఉంటుంది. దాని తర్వాత హైవే ఎక్కినాక నేను 130 కాదు కానీ 130 లేదు, మరి 140 వెళ్తే అది యాక్చువల్లీ నేను 140 వచ్చాను. మరి అంత ఓవర్ స్పీడ్ వెళ్తే మరి కస్టమర్కి వెళ్ళినప్పుడు ప్రశాంతం లేదు. యాక్చువల్లీ ప్లాన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేది. డిస్ట్రాయ్ మూమెంట్లో ఫైనల్ మూమెంట్లో మళ్ళీ పట్టింది అన్నట్టు. సో వాళ్ళకి క్యాన్సల్ అయిపోయి నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయినా ఉన్న సిచ్యువేషన్లో అడాప్టర్ రావడం, బయలుదేరదామని ఫిక్స్ అవ్వడం, అప్పటికప్పుడు అది జస్ట్ 1 అవర్లో అయిపోయింది. అప్పటిదాకా పెద్దగా ప్రిపరేషన్ ఏమీ లేదు, పెద్దగా ఏం చేసుకోలేదు. అంత ప్రశాంతంగా ఉన్నాను. కాకపోతే ఒక 1 అవర్ కిందట ఇక చలో వెళ్దాం అన్నట్టు ఫిక్స్ అని వెళ్ళి బయలుదేరిన ఇక డైరెక్ట్. నా మైక్ ఇంతకుముందు బాగుండేది కాదు, అంతా గరగర అని వాయిస్ వచ్చేది. దానివల్ల అంత వాయిస్ డిస్ట్రాక్ట్ అయ్యేది. అందుకే పెద్దగా దాంతో రోడ్ వీడియో వెళ్ళేది. ఇప్పుడు మైక్ కూడా తీసుకున్నాం కాబట్టి మళ్ళీ రిటర్న్ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ చిన్న వీడియోలన్నీ తీసి అప్లోడ్ చేయడం చేస్తాను. యాక్చువల్లీ నేను కార్లో వెళ్ళాలనుకుంది, కార్ వచ్చిన గుర్తొచ్చింది. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ 4 కార్లో వెళ్దామని ఫిక్స్ అయ్యింది. బట్ కార్కి మీ బడ్జెట్ మాకు లేదు, మా దగ్గర కార్ లేదు. మా దగ్గర కార్ ఉన్నా, దానికి బడ్జెట్ ఉన్నా కార్లో వెళ్తూ 4 కాబట్టి అయితే ఇంకా వద్దలాగన్నా కారు 10,000 తీసేసినా, దానికి రెంట్ 10,000 తీసేసినా, ఇంకా 10,000 ఉంటాయి కాబట్టి 5,000 మేము ఖర్చులో పెట్టుకున్నా, 5,000 డీజిల్ వేసుకున్నా పోరాల్సింది అనుకున్నాం. కాబట్టి అది కూడా తెలియదండి. ఒకడేమో కొనే ఎత్తట్లేదు, ఇంకోడేమో ఇప్పుడు నేను రాలేనంత. ఆ కార్ నుంచి మళ్ళీ 4 వీలర్ నుంచి 2 వీలర్కి వచ్చేసాను. అలా ఇక్కడ బాగుండేది. ఏసీ వేసుకొని పాటలు పెట్టుకొని కార్లో జర్నీ స్మూత్గా ఉంటుంది, అంత ఏర్పడదు. బైక్ మీద కొంచెం అంతసేపు కూర్చోవాలంటే మనకు కూర్చోలేము. ఎక్కడైనా దిగాలి, చాగాలి, రెస్ట్ తీసుకోవాలి, బండి కూడా రెస్ట్ చేయాలి. నాన్ స్టాప్ కొట్టేమంటే నేను 200 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టేసరికి బండి స్విచ్ ఆఫ్ అయిపోయింది, స్టార్ట్ అయితే లేదు. 2 గంటలు వదిలేసినట్టు స్టార్ట్ అయింది. వదిలేస్తాను. అందుకే ఎస్టిమేషన్ మళ్ళీ మధ్య
షోరూమ్లో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కొంచెం అని నాన్ స్టాప్ పెట్టద్దు, కొట్టినా కూడా ఒకవేళ 10 నిమిషాలు బండికి రెస్ట్ ఇచ్చుకుంటా, ఒక 50 కిలోమీటర్కి ఒకసారి, ఒక 70 కిలోమీటర్కి ఒకసారి ఇట్లా రెస్ట్ ఇచ్చుకుంటా 10 నిమిషాలు ఇచ్చుకుంటూ రావాలి అని చెప్పిండు. అట్లా 10 నిమిషాలు కూర్చుంటూ రావాలి. అయితే మనం అట్లా కూర్చొని ఓపిక ఉండదు. మనం అంతా బయలుదేరేది ఆడావుడిలా బయలుదేరుతాం. ఇక ప్రిపరేషన్ ఏమి ఉండదు. సరే ప్రిపేర్ అవుతామా, ఒక 1 మంత్ ముందు ప్రిపేర్ అవుతామా, 2 మంత్స్ ముందు ప్రిపేర్ అవుతామా అనేది ఏమి ఉండదు. గంట క్రితం ఎక్కడుందో తెలియదు, ఈ గంట తర్వాత ఎక్కడుందో కూడా తెలియదు. అంటే మన ప్రిపరేషన్ అట్లుంటుంది. ఒకవేళ ఇంటికాడ బోర్ కొడుతుంటే చాయ్ తాగడానికి మేము వరంగల్ పోతాం, లేదా చాయ్ తాగడానికి ఖమ్మం పోతాం. ఏమైనా పని ఉందంటే ఏం పని ఉండదు, టైం పాస్. అంత దూరం ఎందుకు పోయారంటే చాయ్ తాగడానికి. మన దాంట్లో ఎవరైనా రోజులుగా బలిసి ఉందంటే వెళ్ళారు, అందరం గరీబ్ వాళ్ళు. అయినా పోతాం. పైసలు ఎట్లా సెట్ అవుతాయి, ఆటోమేటిక్ సెట్ అవుతాయి ఆ టైంకు. పైసలు సెట్ అవుతానంటే మేము వెళ్ళిపోతానంటాం, వస్తూనే ఉంటాం. ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా పోతున్నాం. ఉంటాయి కదా, పోదామని అనుకుంటాం, వెళ్ళిపోతాం. పైసలు ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి, సెట్ అయిపోతుంది. పోలీస్ రోడ్ అండి వితౌట్ హెల్మెట్ రాంగ్ రోడ్ అంటే దీంట్లో రాంగ్ రైట్ ఏమంటుంది కానీ సింగిల్ రోడ్ ఇది. 10,000 రూపాయలు అమ్ముతారు రోజు. ఇక్కడ ప్రశాంతం ఉంది, నేచర్ చల్లగా ఉంది. ముందు కెమెరా పెట్టాను కదా, ఆ కెమెరా ఎందుకంటే అది డాష్ కెమెరా. నేను ఏదో నా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయింది, అది ఫ్లిప్కార్ట్కి యాడ్ అయి ఉంది. నేను దాంట్లో అమౌంట్ ఉంది, బట్ అది రాదు కదా అనుకుని బుక్ చేసిన, అది బుక్ అయిపోయింది. నేను షాక్ అయిపోయినా, ఎట్లా బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ పంపడం ఎందుకు ఉందని పడుతుంది కదా అన్నట్టు అది ముందు పెట్టేసిన. అది రిటర్న్లో నన్ను క్యాప్చర్ చేస్తుంది, నేను దాన్ని క్యాప్చర్ చేస్తాను. వీలైతే రీడింగ్లో మిక్స్ చేసి అప్లోడ్ చేస్తాను. అది ఏమైనా అడ్డదిడ్డంగా వస్తే అది తీసేసి ఇది అప్లోడ్ చేస్తాం. అసలు నేను కదా ఎట్లా వస్తున్నాను షాక్ అయినా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఖమ్మం రావాలంటే ఒక 2-3 గంటలు ఇట్లా పడుతుంది. స్లోగా వస్తాం, మాట్లాడుకుంటూ వస్తాము. కాబట్టి ఇప్పుడు మాటలు ఏం లేవు, నేనే రికార్డింగ్ చేసుకుంటూ వస్తున్నాను. అరే ఏం పెద్ద మనిషి రాబాయి నువ్వు, అసలు వీడికి హెల్మెట్ లేదు, ఏం లేదు, ఏమో రోడ్డు మీద రాబాయి నువ్వు. ఇక గాయస్ మనం వచ్చేసి హైవే దగ్గరలో ఉన్నాం. ఆ పైన ఉంది కదా అది హైవే, అది కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఉంది అది. అందుకే మనం ఇటు తిరిగి రైట్ తిరిగి నెక్స్ట్ ఇదే హైవే. ఉంది మాల్స్కొని పడతాం స్పీడ్ కొడితే. ఆడవాడు కనబడతలేడు. ఫ్రెండ్స్ హైవే ఈజ్ క్లోజ్, హైవే పని కథం. ఇక్కడ మరో అద్భుతం జరగబోతుంది. ఆన్లైన్ ఉందా మీకు? క్యాష్ లేదు, పైసలు లేవు. అదే అడుగుతున్నా. ఇక్కడైనా మళ్ళీ కూడా వస్తారా? అది కెమెరా, అది రేపు పొద్దున వీడియో వస్తుంది యూట్యూబ్లో. ఒక ఛానల్ ఉంది కదా, మాది మైబాదు. తిరుపతి పోతాను, స్కానర్ చూపి కొడతా. నెంబరేనా? రండి, ఒక్కగా నిలవరండి. ఎందుకు తీయను? ఎవరి పేరు ఏంటి ఇది?
ఊరి పేరేంటి? గుబ్బుల గుబ్బుల కూడామా? నెక్స్ట్ వచ్చేది కొండపల్లి. కొండపల్లి. పంజ నెంబర్ కొట్టి. వేరు మీరు ఇద్దరే ఉన్నారా? ముగ్గురు ఉన్నా? 1 2 ఇంకా వైట్ రైస్. ఓకే 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 తీసుకురా. ఆల్రెడీ వీడియో రికార్డ్ అవుతుంది. నీది బర్త్డేనా? రికార్డ్ అవుతుంది నీది. 20 రూపీస్ కట్టేసా. నీ పేరేంది? ప్రిన్సియా? నీ పేరు? మమ్మల్ని దీవించడం మర్చిపోయినట్టున్నారు. డబ్బులు దబ్బేసారు కానీ. భగవంతుడు బాబాయ్ భగవంతుడు రేపు పక్కన మనల్ని మరి రేపు సెల్లులో వస్తాయి. సెల్లులో కనపడతారు. పెద్దది ఉందా? ఫోన్ ఉందా పెద్దది? తిప్పల కాడ తీసిపోయింది ఇప్పుడే. పెద్ద ఫోన్ మరి చూపిద్దా? చూపిస్తుంది. ఎటు పోవాల్సింది? ఎటు పోవాలని చూపెట్టదు. ఇది వీడియోలు తీస్తుంది. మధ్యలో ఆడ పడితే ఆడ తీసుకోవటానికి పోయినారు. రెడ్డి గారు రెడీ వస్తున్నాడు. ఫైనల్లీ మేము తిరుపతిలో ఎంటర్ అయ్యాం. ఇంకా తిరుపతి 22 కిలోమీటర్లు మాత్రం పైన పోటీ. రైట్ సైడా తండ. సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా సహనా సహనా సుగుణ మనసే నీకే రాసానా తోడు లేక నిన్నా మొన్న కుదురుగా వేచున్నా ఎదురుగా నువ్వే వచ్చేసాక విధులిక చూసేనా నా వధువిక నువ్వే అంటున్నే ముడులను శరచంద్రికా తేజయామిని విలుత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శరచంద్రికా తేజయామిని విలుత్పలనివే మందగామిని దీపికా హంసభామిని కదిలే దేవత అదే జనం వచ్చే లోపలే వచ్చే సావె బామ్మ ఇది శుభమా పంచే సావులేమ్మా చెరి సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారినమ్మా అరే వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే ఇప్పుడు అవతల ముందు లెఫ్ట్. మా గుట్ట దగ్గర పోయే కొద్ది క్లారిటీ అవుతుంది.
చూస్తానా ఏడా రూమ్స్ కూడా దొరుకుతాయారా? గరుడు వెల్కమ్ చెప్తాండు. స్వాగతం సుస్వాగతం. ఇటు తిప్పాలా? స్ట్రేటా? ఇటేంటిది? ఆహా, ఇమిగ్రేషన్ ఇటేనా? అరే ఇట్నుంచి అట్నుంచి వస్తారు, ఇట్నుంచి వస్తారా కదా? ఇది వచ్చే రూట్రా? అరే అట్నే పోవాలరా, బస్సే పోతుంది కారా? ఎన్నిసార్లు వచ్చినా ఏం చూస్తారా నువ్వు? అదరా బాబు, మేమే కన్ఫ్యూజన్లో తిరుగుతుంటే నువ్వు కొన్నది. మినీ బస్ బాగుంది, బస్ బాగుంది. ఇటు కావచ్చు ఇమిగ్రేషన్, స్ట్రేట్ పోవాలి. అక్కడ ముందు ఉందిగా, ముందు ఉన్నదిగా టోల్ ప్లాక్. ఓరమ్మా, ఇక్కడ పెద్ద లైన్ ఉన్నదిగా. అరే పైన గుడి ఏంది? అరే ఇక్కడేరా ఫోటో తీయమన్నాను నేను నిన్ను. ఇక్కడ ఆపేస్తా, ఇట్లా అడ్డంగా పెడతా, ఇట్లా పోదాం. అరే ఇటు ఎక్కున్నారు, ఇటు తక్కువ ఉన్నారా? ఇది ఇమిగ్రేషన్ ఆఫీసా? గన్, డ్రోన్ నాట్ అలౌడా? అర్థం కాలే. మటరేమో. వన్ సెకండ్, బందే ఉంది కెమెరా. డ్రోన్ లేదు, ఇది ఒకటే ఉంది. డిపాజిట్ చేయాలా?
కెమెరా అలవ్ లేదా? కెమెరా ఎందుకు అలవ్ లేదురా?